ఏంటి స్పెషల్ సర్ప్రైజ్? ఇంటికే వచ్చేసావు? సారీ, ఇది చెప్పడానికే వచ్చాను. మై డాడ్ షుడెంట్ హావ్ బిహేవ్డ్ లైక్ దట్. ఇట్స్ ఓకేలే, మన అంకలే కదా. జరిగింది తెలిసి ఫ్రాంక్ కూడా చాలా ఫీల్ అయ్యాడు. ఒరే ఫ్రాంకు, దీనికి కూడా నువ్వే ఫీల్ అవుతావురా? కమింగ్ సండే లంచ్ కి నువ్వు మా ఇంటికి రావాలి. ఫ్రాంక్ టాపిక్ ఎత్తనంటేనే వస్తాను. ఓకే 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 యా ఓకే బాయ్ బాయ్. అంకుల్ లోపల ఉన్నాడో ఏంటో. హాయ్. ఆనంద్, ఇట్స్ ఓన్లీ 10:15. అయితే నేను వెళ్ళిపోయి 10:30కి వస్తాను. No no no, it's okay, come in. ఇప్పుడే రానా? Yeah, గిఫ్ట్ ఫర్ యూ. thank you. నమస్కారం బామ్మగారు. నమస్కారం బాబు, కూర్చో. Feel free. మా నాన్నమ్మ. మీ నాన్న లేరు కదా? No. మంచిదే. టీ కాఫీ ఏమైనా? కా లంచ్ లేదా? ఉంది. అయితే లంచ్ చేసిన తర్వాత కాఫీ తాగుతాను బామ్మగారు. ఓకే. బామ్మగారు, ఐఎమ్ ఆనంద్, జెసికా కొలీగ్. జెసికా చెప్పింది. మీ గురించి కూడా జెసికా చాలా చెప్పింది బామ్మగారు. అంకుల్కి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం అంటున్నారు. కానీ మీకు ఇక్కడ ఉండడమే ఇష్టం అని చెప్పింది కదా? ఇండియా అంటే అంత ఇష్టమా బామ్మ? నేను ఇంగ్లాండ్లో పుట్టాను. అందరిలాగే అదే నా దేశం అనుకున్నాను. కానీ ఒకరోజు వార్ దేశాలతో పాటు నా జీవితాన్ని మార్చేసింది. సొంత దేశాన్ని, సొంత మనుషుల్ని వదిలి గమ్యం లేని ప్రయాణాన్ని మొదలుపెట్టాం. Dad, where are we going? We don't know, baby. What's happening? Why should we leave? This isn't our country anymore. We're in the middle of a war. But I grew up here. Baby, I'll explain everything later. But I haven't even said goodbye to my friends. సోల్జర్స్ అందరూ మీరు మా దేశానికి రావద్దు అంటూ ఎక్కడికక్కడ తిరిగి పంపించేశారు. ఎక్కడ బతకాలో తెలియక దేశాలు తిరుగుతున్న మాకు చివరికి భారతదేశం ఒక జీవితాన్నిచ్చింది. అందరూ భారతీయుల్లాగే మాకు ఇక్కడ ఉండటానికి చోటిచ్చి మానవత్వంతో మమ్మల్ని దగ్గరికి తీసుకుంది. ఇండియా ఈజ్ నాట్ మై కంట్రీ, ఇట్స్ మై మదర్. The cake is ready. Okay. వాట్స్ యువర్ వ్యూ అబౌట్ వార్స్, ఆనంద్? స్టూడెంట్స్ కి ఏం టీచ్ చేస్తావు? ఈ దేశం శత్రువు, ఆ దేశం విరోధి, వార్లో విన్ అవ్వడం ప్రౌడ్ అని చెప్తావా? చెప్పను బామ్మ. వారెందుకు వారు? లవ్ ఈస్ ఇంపార్టెంట్. నాకు అన్ని కంట్రీస్ ఇష్టమే బామ్మ. ఐ లవ్ బ్రిటిష్ అండ్ బ్రిటిష్ పీపుల్. ఫుడ్ కూడా ఫ్రూట్ క్రంపాట్స్, ఫిష్ అండ్ చిప్స్, బర్గర్ ఇలాంటివే నాకు ఇష్టం. ఇంగ్లాండ్ టీం అంటే నాకు చాలా ఇష్టం బామ్మ. ఆండర్సన్, పీటర్సన్, డేవిడ్సన్ వాళ్ళంతా నాకు చాలా ఇష్టం. జెసికా అంటే కూడా ఇష్టమా? ఆర్ యు ఇన్ లవ్ విత్ హర్? చిచి, బామ్మగారు సడన్ గా అడిగేసరికి ఆవిడకేం ఆన్సర్ చెప్పాలో అర్థం కాక అలా అనేశాను. అలా అనుండకూడదంటావా? కన్ఫ్యూజన్లో ఏదో చెప్పేశాను. యాక్చువల్గా నా ఒరిజినల్ ఆన్సర్ అది కాదు.
What is your answer then? నేనేమీ రీజన్ లేకుండా లవ్ చేయలేదు. యాక్చువల్గా ఫస్ట్ నుంచి అన్నిటికీ నా దగ్గర రీజన్ ఉంది. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావ్? ఆ, అంటే లవ్ చేస్తున్నావా అని అడిగితే చేయట్లేదు, చెయ్యట్లేదా అని స్ట్రెస్ చేసి అడిగితే చేస్తున్నాను, ఆ, చేసుకుందామా అని అడిగితే చేసుకుందాం, నాకేం ప్రాబ్లం లేదు. You are crazy, Anand. Just like Frank. ఫ్రాంక్ గురించి మాట్లాడను అన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఆడి గురించి మాట్లాడుతున్నావు? You should definitely talk to him. నేను ఎందుకు ఆడితో మాట్లాడాలి? ఆడు నాకు మామా బావా, నేను ఎందుకు మాట్లాడాలి? No, Anand, తనకి marriage fix అయింది. I thought it would be great if you congratulate him. ఫ్రాంక్? Yeah. మన ఫ్రాంక్ మ్యారేజా? ఫోన్ కొట్టు అన్ని వీడియో కాల్ పెట్టి నేను మాట్లాడకపోతే ఒట్టు, మన ఫ్రాంక్ తో నేను మాట్లాడకపోతే ఎలా? ఇవ్వా నేను కొడతాను. అరే ఫ్రాంక్ ఎక్కడున్నావురా? హాయ్ ఫ్రాంక్, ఆనంద్ హియర్. How are you, buddy? My buddy, congratulations, marriage for you. You made my day, buddy. Love you, love you, love you. నీకే. సార్ అన్న వచ్చాడు. సన్నీ ఇప్పుడే వచ్చావా? అవునన్నా. What is this place? ఏంటి సార్ ఇలాంటి పని చేశారు? కళ్ళ ముందు నేనుండగా మీరు కలెక్టర్ గారికి పోలీసు వాళ్ళకి అర్జీలు ఇవ్వడం, అదాళ్ళు నాకివ్వడం. సి మేమంతా ఒక సర్కిల్. ఇప్పుడేంటి, ఇది ఎంఆర్ఓ గారికి ఇవ్వాలి అంతే కదా సార్? టేక్ ఇట్ సార్. హ్యాపీస్. ఇక నుంచి ప్రాబ్లం ఏదైనా స్ట్రైట్ గా నాతోనే డీల్ చేయండి. బైది బై మన ల్యాండ్ అమ్ముతున్నారటగా? అది నా ల్యాండ్, నేను అమ్ముకుంటా. భూపతి సార్ ఏమైనా నువ్వు చేసే తప్పు భూపతి. బ్రిటిష్ కాలంలో కొన్న స్థలం, ఎమోషన్ అవి ఉంటాయి కదా, అయినా అమ్మేస్తున్నారు కదా, హ్యాపీగా నువ్వే కొనేసుకో. ఓకే సార్. నీలాంటి ఫ్రాడ్ కి నా ల్యాండ్ అమ్మును. నేను ఫ్రాడ్ అంటా సార్? డ్రగ్స్ కేసు పెట్టేద్దాం సార్, పెట్టేద్దాం. న్యాయంగా వెళ్దాం. తెల్ల పౌడర్ అమ్ముతున్న తెల్ల దొర. ఓకేనా? సూపర్ కదా, ఇది రాసేసుకుందాం. భూపతిని మర్డర్ చేసిన తెల్లోడని రాసుకో. ఇట్స్ లైసెన్స్డ్. Jessica. Yes, Dad. What's going on? Do you love him? Yes, Daddy. Actually, I wanted to talk about this with you. Do you understand what I'm saying? Are you going to listen to me? Your grandmother lived here for 50 years. Are you going to live here for the next 50 years? Dad. All I can say is, you're hell-bent on causing me pain. హలో Anand, my dad is very angry with me. మన లవ్ విషయం తెలిసిపోయింది. ఏం చేయాలో తెలియట్లేదు. హే, ఇదొక చిన్న విషయం, దీనికి ఎందుకు వరి అవుతావు? మా నాన్నున్నారుగా, చూసుకుంటారులే. No, Anand, you don't understand. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్. మా నాన్న ఎంత పెద్ద ఐడియాలజిస్టో, ఎంత పెద్ద రెవల్యూషనిస్టో తెలుసా? ఆయన క్యాస్ట్ ఏంటో ఆయనకే తెలీదు. ఆయన Anand, అది నా మాట విను జెసిక, రేపు మనం వెళ్తున్నాం, మా నాన్నకి చెప్తున్నాం, పోస్ట్ ఆఫీస్ లో, రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంటున్నాం. ఓకే? ఓకే ఆనంద్. రిలాక్స్. రేయ్, నా పెళ్లిలో అందరికి బర్గర్స్ పెట్టాలరా.
నమస్కారం సార్. చెప్పండి, ఈ ఏడు తాతగారి వర్ధంతికి ఎంతమంది స్టూడెంట్స్ కి ఫీజు కట్టాలి? శ్రీనివాసు, జగను, వినోదు, బాలాజీ. పోయిన సంవత్సరం కూడా వాళ్ళకే కదా కట్టాను. అంటే అది వాళ్ళు ఫెయిల్ అయ్యారు సార్, మళ్ళీ కట్టాలి. వాళ్ళకి చెప్పేయండి, మళ్ళీ ఇంకోసారి ఫెయిల్ అయితే నేను ఫీజు కట్టను. ఓకే? 2 minutes. నానా, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు నానా. నేను జెసికా. అర్థమైందిరా. ఒకళ్ళు లవ్ చేసుకుంటున్నారు అంతే కదా. సూపర్ మ్యాటర్ రా. వేరే కులం, వేరే మతం అన్నిటిని దాటేసి వేరే కంట్రీ అమ్మాయిని లవ్ చేసావు కదరా. రే నీ మనవడు తోపు ఎక్కడికో వెళ్ళిపోయాడు. అయ్యో, జెసికా వాళ్ళ డాడీకి ఇష్టం లేదు. వాడెవడరా ఇష్టం లేదండి దానికి? వాళ్ళ డాడీ నాన్న. ఓ నాన్న, డాడీ. రే, తప్పు నీదేరా. నువ్వు అందరు డాడీలు నాలాగా చాలా విశాల హృదయంతో ఉంటారనుకుంటున్నావు. మిగతా వాళ్ళంతా చాలా ఇరుగ్గా ఉంటారా. నేను చూసుకుంటానులే. థ్యాంక్స్ నాన్న. ఎంత గొప్ప కోడలు పిల్లని తీసుకొచ్చావురా. నీ చెల్లి వల్ల జరిగిన అవమానం నీ వల్ల క్లియర్ అయిపోతుంది. అబ్బబ్బా, ఐ లవ్ ఫ్రాన్స్ అండ్ ఫ్రెంచ్ పీపుల్. ఫ్రెంచ్ ఉద్యమం అజరామరమైంది. సమానత్వ సిద్ధాంతానికి ఆది ప్రణవనాదం రా ఫ్రెంచ్ ఉద్యమం. గూస్ బంప్స్. రే, ఆ దేశం పిల్లను నువ్వు లవ్ చేసావురా. రే ఆనంద్, కమ్యూనిజానికి పితామహుడు కాల్ మార్క్స్ ఇంటి అల్లుడైనంత ఆనందంగా ఉందిరా. అంకుల్, మీరు ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఏంటమ్మా అది? నేను ఫ్రెంచ్ కాదు, బ్రిటిష్. మొన్న కేంబ్రిడ్జ్ అన్నావు. అవునన్నా, కేంబ్రిడ్జ్. రే, ఏదో ఒకటి చెప్పరా. కేంబ్రిడ్జా లేక బ్రిటిషా? కేంబ్రిడ్జ్ సిటీ, బ్రిటిష్ కంట్రీ. అంటే కేంబ్రిడ్జి ఫ్రెంచి ఫ్రాన్స్ కాదా? కాదు నాన్న, బ్రిటనే. అయితే కేంబ్రిడ్జిలో ఉన్న వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళ? అంటే నువ్వు బ్రిటిష్ దానివా? ఎస్ అంకుల్. నేను కేంబ్రిడ్జ్ ఫ్రాన్స్ లో ఉందనుకున్నాను రా. ఏం ప్రాబ్లం లేదు నాన్న. ఫ్రాన్స్ కి బ్రిటన్ కి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్. అది 200 కిలోమీటర్స్ ప్రాబ్లం కాదురా, 200 ఇయర్స్ ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? మా తాత ఎలా చచ్చిపోయాడో తెలుసారా? బ్రిటిష్ వాళ్ళంతా కలిసే మా తాతని కాదురా, వీళ్ల తాతే మా తాతని చంపేశాడు. అది మా తాత కాదు అంకుల్. మీ తాత కాదులే, మీ పక్కింటి తాత, ఎదురింటి తాత, నీ బెస్ట్ ఫ్రెండ్ గాడి తాత. మీ ఏరియాలో పనికి మాలిన వాళ్ళు తిరుగుతారు చూడు, ఆ పనికి మాలిన వాళ్ళ పనికి మాలిన తాత. ఎవడో ఒక బ్రిటిష్ తాతేరా మా తాతను చంపింది. ఈ బ్రిటిష్ వాళ్ళే అంతా. ఏంటి అంకుల్ అలా మాట్లాడతారు? మేము కూడా మంచి చేశాం అంకుల్. మేమేగా మీకు రైల్వేస్, హాస్పిటల్స్, స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇచ్చింది. అంతెందుకు అంకుల్, ఫ్రీడమ్ కూడా మేమే ఇచ్చాం. చూసావా ఏమంటుందో? చూసావా? ఫ్రీడమ్ కూడా వాళ్ళు ఇచ్చారంటుందిరా. అలాగైతే గాంధీ, భగత్ సింగ్, చంద్రబోసు వీళ్ళంతా కలిసి వీడియో గేమ్ ఆడుకున్నారా? అది కాదు నాన్న, బ్రిటిష్ అయితే. అయ్యో, బ్రిటిష్ అనే మాటే అనొద్దురా, వినడానికి చాలా అసహ్యంగా ఉంది. రే, నేను నీకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చాను కదరా. ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి కదరా. చిలీ, బాలి, చెకస్లోవకియా, కజకిస్తాను, జపాను, అంటార్కిటికా. అంటార్కిటికా. అయ్యో తెలుసురా, అంటార్కిటికా అనేది ఖండం రా, అదొక దేశం కాదు. అక్కడ మనుషులు ఎవరు ఉండరు, ఓన్లీ ఐసే. ఏదో ఫ్లోలో ఎగ్జాంపుల్ కి చెప్తే అస్సలు మ్యాటర్ తెలిసి అది పట్టుకుంటే ఎలా రా. రై, నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో, కానీ ఒక బ్రిటిష్ అమ్మాయిని ఈ ఇంటి కోడలిగా నేను ఒప్పుకోలేను. కేంబ్రిడ్జ్, లండన్, కృష్ణ. మీరు జపాన్ లో వెతుకుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నావురా? చెప్పెక్కడికి వెళ్తున్నావు? ఒకసారి వెళ్ళి జెసికాని కలిసి ఒక సారీ చెప్దామని. పాపం నాన్న, తను చాలా ఫీల్ అయి ఉంటుంది. సారీయా? ఎరా, 2 మాటలన్నందుకే సారీ చెప్పడానికి వెళ్తున్నావే? 200 ఏళ్లు బానిసలుగా ఉంచుకున్నారు. మా తాత వీరాస్వామిని చంపేశారు. వాళ్ళు చెప్పారా సారీ? ఎన్నేళ్లయ్యింది, ఇప్పటిదాకా ఎంతమంది బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్స్ మారారు, వాళ్ళు ఏమైనా చెప్పారా సారీ? నువ్వు వెళ్ళి తనకేం చెప్తావు? మా నాన్న ఒక వేస్ట్ ఫెలో, ఆయనకు అసలేం తెలియదని చెప్తావు, అంతే కదా? చచ్చా, అసలేమీ తెలియదని చెప్పను నాన్న. మరి వేస్ట్ ఫెలో అని చెప్తావా? మీరు అనుకున్నదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడదు నాన్న. ఇలాగే మీరు మల్లిక విషయంలో నోరు లేస్తోంది. బాగుందిరా, చాలా బాగుంది. బ్రిటిష్ ఓడ్లా మారిపోయావు.
అప్పుడే అందరినీ బానిసల చూడ మొదలెట్టావు. ఆనందేనా నీ పేరు, లేకపోతే నెల్సన్ మండేలా, ఎమ్మా వాట్సన్ అని ఏమన్నా మార్చేసుకున్నావా? నాన్న నెల్సన్ మండేలా ఆఫ్రికా, ఎమ్మా వాట్సన్ లేడీ నాన్న. ఓకేరా, ఇప్పుడు నేనేం చెప్పినా నీకు తప్పుగానే అనిపిస్తుంది. ఎందుకంటే నేను కరెక్ట్ గా చెప్పేదే తప్పుగా అనిపించినప్పుడు నేను తప్పని తెలియక తప్పుగా చెప్పేది నీకు తప్పుగానే అనిపిస్తుంది. అయ్యో, ఒక పని చేయరా, నిన్ను కన్నందుకు, ముక్కు చీది ముడ్డి కడిగి పెంచినందుకు నా బట్టలన్నీ ఒక బ్యాగులో పెట్టించేయి, నేను వెళ్ళిపోతా. రే, నాకు తెలుసురా, స్ట్రైట్ గా తన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకుని బ్రిటిష్కి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతావు, అంతే కదా? నాన్న నేను మీ కొడుకు నాన్న, మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తాను నాన్న? సార్ పాస్పోర్ట్. పాస్పోర్ట్ పాస్పోర్ట్. పాస్పోర్ట్. పాస్పోర్ట్ పాస్పోర్ట్ అని ఇంతకుముందు ఐస్ క్రీమ్ అమ్మేవాడువా? ఏ దేశానికి రా? బ్రిటిష్కేనా? నాన్న వీసా అయితే దేశానికి, పాస్పోర్ట్ జనరల్ నాన్న, అవన్నీ మీకు తెలియదులేండి. తెలీదురా, నాకేం తెలీదు. నేను అన్నోను కదా, లేకపోతే నన్ను పట్టుకుని లస్కుటాప్ అంటే ఏంటని అడుగుతుందా? నాన్న మీ ప్రాబ్లం ఏంటన్నా? లస్కుటాపానా బ్రిటిషా? అన్నీరా, అన్నీ. అయ్యో బాబోయ్, అటెక్కడికి రా? అదే ఇలా వెళ్ళి యూటర్న్ తీసుకుని ఇంట్లో లోపలికి వెళ్ళిపోతాను. వెళ్తున్నా. నా టైం చాలా బ్యాడ్ గా ఉందిరా. స్ట్రైట్ గా ఒకటి అడుగుతాను చెప్పు, నీకు ఆ అమ్మాయి కావాలా లేకపోతే మీ నాన్న కావాలా? నాకు ఆ అమ్మాయి కావాలరా. వాళ్ళ నాన్నకి నేను అల్లుండవ్వాలరా. మా ఇద్దరికి పుట్టిన పిల్లలకి తాత కావాలరా. అందుకే నాకు మా నాన్న కావాలరా. ఏంటి మావా ఇంత డిప్రెషన్ లో ఉన్నావు? ఎవరా డిప్రెషన్ లో ఉంది? ఎవరు డిప్రెషన్ లో ఉంది? ఇప్పుడే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను రా. డిప్రెషన్ అంట, తనకు మెసేజ్ చేస్తాను నాకు. డిప్రెషన్. నాన్న కాఫ్ వద్దు, విషయం ఏంటి? వద్దంట. నాన్న ఇవాళ న్యూస్ పేపర్ చదివారా నాన్న? నేను పొద్దున్నే చదివేశాను. నువ్వే జీవితంలో ఫస్ట్ టైం చదివినట్టున్నావు, అందుకే చాలా ఎక్సైటింగ్ అవును. చెప్ నాన్న, పక్కూళ్ళో సర్ ఆర్థర్ కాటన్ అండ్ ఆయన జయంతి ఉత్సవాలు సెలబ్రేట్ చేస్తున్నారు నాన్న. ఆయనదే ఊరు? కంబర్మేర్ అనే సిటీ నాన్న. కంట్రీ బ్రిటిష్ నాన్న. ఇక నుంచి ముందు కంట్రీ పేరు చెప్పి తర్వాత సిటీ పేరు చెప్పు. ఆ కన్ఫ్యూజన్ కోపం వచ్చింది. బట్ ఆయన చాలా మంచివారు నాన్న. ఆయన తన జాబ్ రిస్క్ చేసి మన కోసం డ్యామ్ కట్టించి పెట్టారు. కోస్తా జిల్లాలో ఆయన గాడ్ ఫాదర్ లా చూస్తారు నాన్న. ఇప్పుడు కూడా గౌరవంతో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన పిల్లలకి ఆయన పేరు పెట్టుకుంటున్నారు. బ్రిటిష్ వాళ్ళలో కూడా మంచోళ్ళు ఉన్నారు నాన్న. చెప్పరా, ఆర్థర్ కాటన్ చాలా మంచివాడు, బ్రౌన్ దోర్ అంతకంటే మంచివాడు. మా తాతగారు కూడా బ్రిటిష్ వాళ్ళు షూట్ చేస్తే చావాలా. ఆయన బడ్డీ కొట్టులో పల్లి పట్టీలు కొనుక్కొని తిని ఆ అప్పు తీర్చలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. అయ్యో, ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోయానే, మన జెసికా. తను చాలా మంచి పిల్ల, మన ట్రెడిషన్స్ అని చాలా బాగా తెలుసు. భరతనాట్యం, కూచిపూడి, కోయ డాన్స్ అన్ని బాగా చేస్తది. వేమన పద్యాలన్నీ వెనక నుంచి అప్పచెప్పుద్ది అని చెప్పు. మీరు చెప్పినవేవి నాకు తెలియవు అంకుల్. జెసికా, కానీ ఒకటి తెలుసు. You are a very good person, uncle. You are not an ordinary person. Most of the people are concerned about religion, caste, money. Akkaritone agipotaru. But according to you, all are equal. Border leni world ni think chestaru miru. Indialo honor killing chestunna tandrulani chusanu. But you are something else, uncle. You're really great, uncle. But British ana oka vishamlone meeru struck ayaru. I hope one day you accept our love.